క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు ఫిబ్రవరి 16. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. కీర్తన 31:23. మనము క్రీస్తు యొక్క వధువుగా సిద్ధపడవలసి ఉన్నది. తద్వారా మనము దేవుని యొక్క ప్రేమను కొనియాడి ప్రశంసించగలము. మనము దేవుని ప్రేమను గురించిన స్వల్పమైన గ్రాహ్యం మాత్రమే గలవారము. మనము కష్టములో లేక అక్కరలో ఉన్నప్పుడే దేవుని తరించదము. ఆయన సంఘముగా మనము రాబో నూతన సృష్టి కొరకు కావలసిన సామగ్రిని కూర్చుటకు ఆయనతో జతపని వారముగా ఉండవలెనని కోర్చున్నాడు. ఈ ఉద్దేశముతో ఏ విషయములు ఆయనకు నిజముగా ఆనందమునిచ్చునో మనము వివేచించగల వారముగా ఉండవలెను. నూతనముగా వివాహమైన దంపతులను గురించి ఊహించుడి. యవ్వన వధువు తన భర్తను సంతోషపెట్టవలెనని ఎంతో కుతూహలముగా ఉండును. ఆమె తన భర్త ఇంటికి వచ్చినంత వరకు భోజనము చేయదు. ఆమె తన భర్త ఎడల ప్రేమ చూపుట యందు ఎంతో ఆసక్తిగా ఉండును. చాలామంది విషయంలో కొన్ని నెలల పిమ్మట విషయాలు వేరుగా ఉండును. అయితే నిజముగా ప్రభు ద్వారా జతపరచబడిన వారి విషయంలో దినదినము వారి ప్రేమ అధికమగుటను కనుగొందుము. వారు అందము, తాము కలిగి ఉన్న ఐశ్వర్యముపై ఆధారపడరు. కష్టములు, శ్రమలు సైతము వారు ఒకరి ఎడల ఒకరు కలిగి ఉన్న ప్రేమను ఆర్పివేయజాలవు. వారు మూడంతలుగా ఆత్మ, ప్రాణ, దేహములో ఐక్యపరచబడి జతపరచబడిరి. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ప్రసంగి 4:12. తరచుగా కుటుంబం యొక్క సంతోషము చీరలు లేక ఆహారము లేక భూ సంబంధమైన సుఖములు మరియు ఆస్తులపై ఆధారపడి ఉండును. అందుచేతనే వారి ప్రేమ ఎక్కువ కాలం నిలిచి ఉండదు. కనుక అనేక దుఃఖకరమైన గృహములను కనుగొందుము. వివాహమైన కొన్ని దినముల పిమ్మట కలహములు ఆరంభమగును. భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఏకీభవించలేరు. ఒకవేళ భర్త ఉత్తరమునకు వెళ్ళుదము అనిన ఎడల భార్య లేదు దక్షిణమునకు వెళ్ళుదము అనును. మరొక ప్రక్క ప్రభు ద్వారా జతపరచబడిన వారికి వాదించుకున్న అవసరత ఉండదు. వారు దేవుని చిత్తమును కనుగొనుటకు మోకాళ్ళపైకి వెళ్ళుదురు. దినదినము ఒకరి ఎడల ఒకరికి ప్రేమ అధికమగును. అదే విధముగా మనము ఆయన వధువుగా ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఏకమైనప్పుడు ఆయనను ప్రేమించుటకు నేర్చుకుని మనము ఆత్మీయముగా ఎదుగుకొలది మన ప్రేమ అధికమగుచుండును. ఆరంభంలో మనము ఇలాగున చెప్పవచ్చును: ప్రభువా, ఇవన్నీ నాకు కావలెను. నీవు నా ప్రేమ గల రక్షకుడవు గనుక ఇవన్నీ నాకిచ్చి నా కోరికలను తీర్చుము. మన ఆత్మీయ గ్రహింపు అధికమగు కొలది మన ప్రార్థన మారును. అప్పుడు ఇలాగున చెప్పుదువు: ప్రభువా, నీ ఇష్టము ఏమి, నీ చిత్తము ఏమి, నీకు ఇష్టమైన విషయములేవో దయచేసి చెప్పుము, నేను వాటిని చేయుదును. మన ప్రభువుని సంతోషపెట్టి తృప్తిపరచుట వలన అది మనకు గొప్ప సంతోషమునిచ్చును. మనము బలవంతముగా గాక ఇష్టపూర్వకముగా ఆయనకు లోబడుదుము. మనకంటే ఆయనకు ఎక్కువగా తెలియనను సంపూర్ణ నిశ్చయిత మనము కలిగి ఉందుము. కనుక ప్రభువుకు లోబడుట సులభమగును. ఆది నుండి అంతము వరకు ఆయన ఎరుగును. ఆయన మార్గం యథార్థమైనది, పరిపూర్ణమైనది. ఆయన నా మార్గమును యథార్థమైనదిగా చేయునుగాక. కీర్తన 18:30-32.